హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసిందంటే 55 ఇంచెస్ది మనకి టీవీ అన్బాక్సింగ్ చేసాం, నానోసెల్ది 2026 మోడల్. అండ్ డిజైన్ కూడా వచ్చేసి చాలా స్లిమ్గా ఉంది. ప్లస్ ఇంకోటి డిజైన్ బ్యాక్ సైడ్ కూడా చేంజ్ చేశారు. ఇది ఈ లీనియర్ ఫ్లో డిజైన్ అని చెప్పి కొత్తగా వచ్చింది మనకి. అండ్ దీంట్లో వచ్చేసిందంటే మెయిన్గా మనకి 55 ఇంచెస్లో నానోసెల్లో అండ్ ప్రాసెసర్ కూడా మనకి ఆల్ఫా 7 జనరేషన్ 9 ప్రాసెసర్ వస్తుంది విత్ HDR10 Pro తోటి. అండ్ ప్లస్ మనకి డాల్బీ అట్మాస్ కూడా సౌండ్ అవైలబుల్ ఉంది అండ్ 20 వాట్స్ తోటి. అండ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ మనకి మ్యాజిక్ రిమోట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు ఇది. అండ్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో మనకి 55 ఇంచెస్ నానోసెల్లో అండ్ సైజెస్ దీంట్లో ఏంటంటే మనకి 43 ఉంది, 55 ఉంది, 65 ఉంది అండ్ 75 కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టార్ రేటింగ్ కూడా 2 స్టార్ రేటింగ్ వచ్చింది ఇది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేదండి ప్యానల్ కూడా చాలా బ్రైట్నెస్ బాగుంది. నానోసెల్ డీటెయిల్ ఎన్హాన్సర్ విత్ రిఫ్లెక్స్ కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే HDR10 Pro వస్తుంది. అండ్ ఇలా డాల్బీ విజన్ అయితే దీంట్లో లేదు, మనకి వేరే మోడల్లో QNED వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా దీంట్లో మనకి ఆల్ఫా 7 జనరేషన్ 9 ప్రాసెసర్ వస్తుంది. అండ్ 4K అప్స్కేలింగ్ కూడా అయితే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే. బట్ ఏంటంటే ఈ ఇయర్లో ఏంటంటే మనకి బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది LG టీవీలో, ఈ నానోసెల్లో మనకి. అండ్ సెక్యూరిటీ LG షీల్డ్ కూడా కొత్తగా ఆప్షన్ వచ్చింది దీంట్లో మనకి. మల్టీ AI సర్చింగ్ ఆప్షన్ ఉంది, గూగుల్ జెమినీ కూడా ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది. అండ్ AI హబ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. అండ్ AI చాట్బుట్ కానీ, మ్యాజిక్ రిమోట్ సర్చింగ్ కానీ అండ్ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఫ్రీ విత్ LG ఛానల్ కూడా యాప్లో మనకి కొత్త తెలుగు ఛానల్ కూడా దాంట్లో యాడ్ అయినాయి, న్యూస్ ఛానల్స్. అండ్ గేమింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి మానిటర్ లాగా. అండ్ డిజైన్ చెప్పాను కదా, లీనియర్ ఫ్లో డిజైన్ అనేది కొత్తగా వచ్చింది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ మోడల్లో. అండ్ చాలా స్లిమ్గా ఉంది ఇంకోటి. అండ్ బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసిందంటే ఈ ఇయర్లో నానోసెల్ చాలా బాగుంది మనకి. అండ్ ప్రాసెసర్ కానీ, రిమోట్ డిజైన్ కానీ అండ్ మనకి బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ చాలా బాగుంది. అండ్ ఇంకో డిజైన్ కూడా చాలా ఇంకోటి ఏంటంటే టీవీ కూడా మనకి వాల్ మౌంటింగ్ చేశాక కొంచెం డిజైన్ వాల్పేపర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది మ్యాజిక్ రిమోట్లో మనకు ఆప్షన్స్ AI చాట్బుట్ కానీ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆప్షన్ ఉంది అండ్ జెమినీ కూడా ఉంది, వాయిస్ సర్చింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా మనకి అప్గ్రేడింగ్ ఇది. ఇంకోటి ఏంటంటే మన LG WebOS అనేది మనకి 5 years గ్యారెంటెడ్ అనమాట. అది ఆటోమేటిక్ ఇంటర్ఫేస్ కానీ ప్రాసెసర్ అదే చేంజ్ అయిపోతుంది. అండ్ ప్రాసెసర్ కూడా మనకి చూడవచ్చు, ఇది ఆల్ఫా 7 AI ప్రాసెసర్ విత్ జనరేషన్ 9 అప్గ్రేడ్ ఫర్ ది స్మార్టర్ మోర్ పవర్ఫుల్ ప్రాసెసింగ్. అండ్ GPU అండ్ CPU కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అండ్ బ్రైట్నెస్ ప్లస్ ఇంకొకటి ఈ కంటెంట్ కూడా చూడండి, డెమో కంటెంట్. బట్ కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్ కూడా మనకి ఎనీ యాంగిల్ క్లారిటీ కూడా మనకి సేమ్ వస్తుంది దీంట్లో. బట్ లాస్ట్ ఇయర్ VA ప్యానల్ ఉండే, ఈ ఇయర్ టఫ్ ప్యానల్ వచ్చింది మనకి. అండ్ సేమ్ మన వెబ్ ఇంటర్ఫేస్ అయితే సేమ్ ఉంటుంది. యాప్స్ అనేది కామన్ మనకి, నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్, ప్రైమ్, ఆహా, ఓటు. అండ్ మనకి యాప్ స్టోర్లో కూడా మనకి కొన్ని కొత్త యాప్స్ కూడా అప్డేట్ అయినాయి దీంట్లో మనకి చూడవచ్చు యాప్ స్టోర్లో. ఇక ఇంకోటి టెంపుల్ రన్ కూడా ఒకటి యాడ్ అయింది. ప్లస్ ఇంకోటి సన్ నెక్స్ట్ కానీ, యాపిల్ మ్యూజిక్ కానీ, ఎక్స్ట్రీమ్, ఇవన్నీ అయితే కామన్. ఎంటర్టైన్మెంట్లో ఒకసారి చెక్ చేద్దాం మనకి దీంట్లో కొత్తగా యాప్స్ ఏమైనా అప్డేట్ అయినాయి దీంట్లో. స్పాటిఫై అయితే MX ప్లేయర్ ఇవన్నీ కామన్, సన్ నెక్స్ట్ అయితే కామన్ వస్తుంది. అండ్ గేమింగ్లో కూడా మనకి అప్డేట్ అయినాయి చాలా గేమ్స్. అండ్ బ్లాక్ నట్ అదైతే మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ నానోసెల్ కూడా మనకి గేమింగ్ మానిటర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది 60 Hz ఉంటుంది కాబట్టి ఇంకా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు మనకి. అండ్ ఇంకోటి మనకి స్పోర్ట్స్ దాంట్లో మనకి సేమ్ మనకి IPL కానీ, ఫుట్బాల్ కానీ ఇవన్నీ దాంట్లో యాడ్ చూసుకోవచ్చు మనకి. లైక్ నోటిఫికేషన్ కూడా దాంట్లో వస్తుంది మనకి. అండ్ ఇంకోటి గేమింగ్ పోర్టల్ అయితే మనకి సేమ్ లాస్ట్ ఇయర్లో మన అన్ని మోడల్లో ఉంది, ఇప్పుడు ఈ ఇయర్లో ఆల్ మోడల్లో వస్తుంది. ఈవెన్ 32 inches టీవీలో కూడా మనకి గేమింగ్ పోర్టల్ వస్తుంది దాంట్లో. అండ్ హోమ్ హబ్లో వచ్చేసి ఏంటంటే మనకి థింక్యూ LG యాప్ నుంచి కూడా అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ LG AC కానీ, LG వాషింగ్ మిషన్, LG ఫ్రిడ్జ్, ఆల్ డివైజెస్ అన్నీ మనకి ఈ టీవీ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ కొన్ని డివైజెస్ అన్ని వాయిస్ కమాండ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని. అండ్ అదర్ IoT డివైస్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి LG ఛానల్ కూడా మనకి చూపిస్తుంది. మనకి ఏదైనా ట్రెండింగ్ ఛానల్స్ కానీ, కంటెంట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి LG ఛానల్స్ స్ట్రీమింగ్ కూడా ఫ్రీ మనకి.
లైక్ ఛానల్స్ అయితే న్యూస్ ఛానల్స్ కూడా మ్యూజిక్ ఛానల్ అప్డేట్ అయినాయి దాంట్లో. అండ్ ప్రైమ్ కానీ ఇక ట్రెండింగ్ కంటెంట్స్ ఇక్కడ చూపించేసినాయి మనకి. అంటే యాప్ ఓపెన్ చేయని అవసరం ఏముండదు, జస్ట్ పాయింటర్ పెడితే ఆటోమేటిక్గా అక్కడ యూట్యూబ్ కానీ యాపిల్ టీవీ ప్రైమ్లో చూపించేస్తుంది. అండ్ అదర్వైజ్ వచ్చేసి సెట్టింగ్స్ అయితే మనకి సేమ్ కామన్ ఉంటుంది. పిక్చర్ సెట్టింగ్ కానీ సౌండ్ కానీ అండ్ సౌండ్ అవుట్లో కానీ మనకి వైర్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐకేర్ మోడ్ కూడా డెస్క్టాప్ మన సెట్టింగ్స్లో ఫిక్స్ సెట్టింగ్స్లో ఇచ్చాడు, చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా పిక్చర్ సెట్టింగ్ డీటెయిల్గా చూడాలంటే సౌండ్ సెట్టింగ్స్ కానీ జనరల్ సెట్టింగ్స్ అండ్ సిస్టమ్ సెట్టింగ్ అంటే మనకి డివైసెస్ కానీ అండ్ సపోర్ట్లో కూడా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చూడవచ్చు. మనకి రెగ్యులర్గా అప్డేట్ వస్తే ఆటో అప్డేట్ పెడితే బెస్ట్ ఉంటుంది. ఏదైనా ఆటోమేటిక్ వైఫై కనెక్ట్ ఉంటే అప్డేట్ అయిపోతుంది ఇంట్లో మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో లోపల చెక్ చేయొచ్చు టీవీ మోడల్ నెంబర్ ఏంది, రన్నింగ్ అవర్స్ ఎంత ఉంది, అండ్ వెబ్ఓఎస్ ఆపరేటింగ్ ఎంత, ఏ జనరేషన్ రన్ అవుతుంది, అండ్ సీరియల్ నెంబర్ కానీ అండ్ ఇంటర్నల్ మెమరీ ఎంత ఉంది అది కూడా చెక్ చేసుకోవచ్చు. 1 GB అలా వస్తుంది దీంట్లో మనకి. ఎందుకంటే యాప్స్ కోసం సపరేట్గా మనకి పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో మనకి. అండ్ ఎల్జీ షీల్డ్ కూడా కొత్తగా వచ్చింది సెక్యూరిటీ పర్పస్, చాలా బాగుంది ఫీచర్. ఈ 2026లో అన్ని మోడల్లో వస్తుంది. అండ్ గేమింగ్ పోర్టల్ కూడా మనకి అవైలబుల్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, ప్లే స్టేషన్ కూడా. అండ్ ఎల్జీ ప్రొడక్షన్ కూడా దీంట్లో లైటింగ్ కానీ దానికి హ్యూమిడిటీ ప్రొడక్షన్ ఇట్లా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి.